హలో హాయ్ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈరోజు మనకి ఈ దినాన్ని మనకి దేవుడు ఇచ్చినందుకు ఎంతగానో స్తోత్రం తెలియజేసుకుంటూ, అలాగే పేతురు ఈరోజు వాగ్దానం 1 పేతురు 2వ అధ్యాయం 24 వచనం చూసినట్లయితే, మన పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొనెను. ఆయన మన పాపములను మాను మీద మోసాడు అంటున్నాడండి. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థతను పొందితిరి. ఆయన రక్తంలో విమోచన శక్తి బలం, ఆయన పొందిన దెబ్బల చేత మన పాపముల నిమిత్తమై ఆయన చనిపోయాడు. ఆయన రక్తంలో మనం కడగబడి, మన ఆశీర్వదింపబడి మనకు స్వస్థత కలుగుతుంది అంటున్నాడు. దేవుడిని దీవించి ఆశీర్వదించి బలపరచునుగా. ఏ యొక్క రాగమైన యేసు నామములు తొలగిపోవునుగా. ఇప్పుడే దేవుడు నిన్ను ముట్టున్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలుగునుగా అంటున్నాడు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి బలపరచు. సమస్తం నీకే అప్పచెప్తాను తండ్రి. ప్రైజ్ లార్డ్.